హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఈవెంట్ ఉంది అని చెప్తున్నారు. సో అది మా కృతి గారి బర్త్డే అనమాట. సో నేను అక్క కృతి అయితే ఇంకా మెన్యూకి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే మేము రెడీ అవ్వాలి కాబట్టి ఒక 1 hour ప్రియార్గా అయినా. సో ఇంకా కృతిని కొంచెం ఎంగేజ్ చేస్తున్నాను అనమాట. అప్పటి వరకు అక్క మేకప్ చేయించుకుంటుంది అని చెప్పేసి. సో కృతి యాక్చువల్లీ పడుకునే టైం, కానీ అస్సలు పడుకోవట్లేదు. సో ఇంకా దాంతో కష్టపడితే ఒక 1/2 hour పడుకుంది. మళ్ళీ ఎంబటే లేచిపోయింది. సో ఇంకా అక్క మేకప్ అయిపోయినాక పడుకోబెడతలే, లైట్ తీసుకోంటే ఆడిపించిన. ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే లాస్ట్కి చాలా హడావిడి అయిపోయింది అనమాట. ఇంకా నా డ్రెస్ డీటెయిల్స్ నేను త్వరలో పోస్ట్ చేస్తా. అండ్ మా హస్బెండ్ది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, అది కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తా. ఇంకా ఎవరు రాకుండా ముందు కృతికి అయితే కొన్ని క్లిప్పింగ్స్ తీసేసారు అనమాట. సో ఇంకా నేను కిందికి వచ్చేసరికి సాయి అందరు వచ్చారు. సో సాయి మా ఇంట్లో అటెండ్ అయ్యే ఫస్ట్ ఫంక్షన్. సో ఇంకా కృతి ఎంట్రన్స్ కోసం అయితే ఇట్లా కోలాటం డాన్స్ చేసినాం. నేనైతే ఫస్ట్ టైం అసలు ఎవరి ఈవెంట్స్లో నేను డాన్సే చేయను అసలు. బట్ నేనే ఈసారి మా చెల్లెలు అందరినీ పిలుచుకొని వచ్చి డాన్స్ చేసినాం అనమాట. కృతి కూడా స్టార్టింగ్లో కొంచెం భయపడ్డది, అంటే ఏంటి వీళ్ళందరూ అని చెప్పి. బట్ స్టిల్ తర్వాత అయితే వచ్చి డాన్స్ చేసింది అనమాట మాతో పాటు. నా ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా చిరాకు ఉంటాయి, ఎందుకంటే నేను అస్సలు మ్యాచ్ చేయలేకపోతున్నాను అనమాట వాళ్ళు చేసినట్టు. సో అందుకే కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ అవి ఇష్టం లేక కాదు. అండ్ ఆల్సో నెక్స్ట్ మా అక్క బావ కలిసి డ్యాన్స్ చేసారు అనమాట. కృతి అయితే వాళ్ళ మమ్మీ డాడీ డాన్స్ చాలా ఎంజాయ్ చేసింది, సైడ్ నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ. సో ఇంకా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాం స్టార్టింగ్లోనే, తర్వాత అందరం బిజీ అయిపోతాం కదా అని చెప్పి. ఇంకా దాని తర్వాత అయితే కేక్ కటింగ్ చేసేసినాం అనమాట. సో మెయిన్ అదే కదా, అప్పటికి కృతి చాలా క్రాంకీ అయిపోతుంది, అందుకే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసేసినాం ఫాస్ట్గా. కేక్ కటింగ్ తర్వాత అయితే ఇంకా మేము కొన్ని కృతితో ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి ఇంకా కృతిని అయితే తీసుకున్నాను అనమాట తను. సో ఇంకా మంచిగా మేము ముగ్గురం కలిసి ఫొటోస్ దిగినాం. నేను రీసెంట్గా గోల్డ్ షాపింగ్ అని చెప్పి ఒక మినీ బ్లాగ్ పెట్టినండి. సో అందులో చెప్పిన మా ఫ్యామిలీలో ఈవెంట్ ఉంది, అందుకే గోల్డ్ తీసుకుంటాం అని చెప్పి. సో అది దీనికోసమే, మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా నేను చూపించలేదు అనమాట బ్యాంగిల్స్. నేను కావాలంటే వేరే బ్లాగ్లో సపరేట్గా ఫోటో యాడ్ చేస్తాను. కృతితో కొన్ని మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా మంచి కోఆపరేట్ చేసింది అప్పటి వరకు. అండ్ ఆల్సో మా అత్తయ్య మా హస్బెండ్ కూడా కొన్ని ఫొటోస్ దిగారు. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, అందరు రావడం. అండ్ ఆల్సో మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారని చెప్పిన కదా. సో హియర్ దే ఆర్. సాయితో కూడా ఇంకా ఫోటో దిగేసినాం అనమాట మమ్మీ వాళ్ళతో తీసుకున్న తర్వాత. అండ్ సాయి మేము నలుగురం కూడా ఫొటోస్ తీసుకున్నాం చెల్లి వాళ్ళతో అందరితో కలిపి. సో ఇంకా కృతి చాలా ఏడుస్తుంది అని చెప్పి నేను చాలా ఫుటేజ్ తీయలేదు, ఎందుకంటే పైకి కిందకి తిరగడమే సరిపోయింది. సో ఇంకా నా దగ్గర ఉన్న క్లిప్స్తో అయితే ఇట్లా వీడియో పెట్టినా. ఇంకా లాస్ట్కి కృతి కూడా కొంచెం తినిపించేసి మేము కూడా కొంచెం తినేసినాం అనమాట. కొంచెం ఫుడ్ తినేసినాక ఇంకా అత్తయ్య వాళ్ళతో అయితే చాలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మేమిద్దరం కూడా కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాం. ఇంకా ఫాస్ట్గా ప్యాక్ చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం అనమాట. సో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయి నా ఛానల్లో. అండ్ ఆల్సో కృతి సినిమాటిక్ వీడియో కూడా యాడ్ చేస్తా. బాయ్ గైస్.